సినీ నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. బిఎన్ఎస్ యాక్ట్ 109 కింద పోలీసులు ఆయనపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు. జర్నలిస్టుపై దాడి అంశంలో మోహన్ బాబు పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ 118(1) సెక్షన్ నమోదు చేశారు. అయితే జర్నలిస్టుల ఆందోళనతో లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. అనంతరం మోహన్ బాబుపై సెక్షన్ మార్చారు. మొదట 1181 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత జర్నలిస్టుల ఆందోళనతో దానిని 109 బిఎన్ఎస్ యాక్ట్ అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, చెప్పండి, మోహన్ బాబుపై మొత్తానికి బిఎన్ఎస్ యాక్ట్ 108 అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇది ఒక ట్విస్ట్ గానే చెప్పాలి. సో అప్డేట్స్ ఏంటి? సినీ నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం 307 గతంలో ఐపీసీ 307 ఉండేది. ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ యాక్ట్ వచ్చిన తర్వాత దాన్ని 109 అటెంప్ట్ మర్డర్ కేసుగా నమోదు చేయడం జరిగింది. మనం చూసాం గత వారం రోజుల నుంచి మోహన్ బాబు టౌన్షిప్ లో జరుగుతున్నటువంటి హైడ్రామా కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా దాడి చేసినటువంటి మోహన్ బాబుపై పోలీసులు కంప్లైంట్ చేసినప్పుడు కూడా పోలీసులు కేవలం 118(1) ప్రకారమే కేసు నమోదు చేయడం. అయితే అక్కడ క్లియర్ గా జర్నలిస్టులను కొడుతున్న వీడియోస్ ఉన్నాయి. ఆ జర్నలిస్టులు గాయపడ్డాడు, ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు, అతను సర్జరీ కూడా అయింది. ఇంత దారుణానికి పాల్పడినటువంటి మోహన్ బాబుపై కేవలం 118 అంటే బెయిలబుల్ సెక్షన్స్ ఏ విధంగా నమోదు చేస్తారంటూ కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేశారు. ఫిల్మ్ ఛాంబర్ జర్నలిస్ట్ సంఘాలు, దేవులపల్లి అమర్ కావచ్చు, అదేవిధంగా మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కావచ్చు, చాలా మంది జర్నలిస్టులు అందరూ కూడా ఆందోళన చేసిన తీరు కూడా చూసాం. ఎప్పుడైతే జర్నలిస్టులు ఆందోళన చేశారో తర్వాత పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత 118 సెక్షన్ ఆల్టర్నేట్ చేసుకుని దీన్ని 109 బిఎన్ఎస్ యాక్ట్ అటెంప్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేశారు. ప్రస్తుతం మరి ఈ కేసులో ఇప్పటికైనా పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తారా లేదా దీనికి సంబంధించి దాంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో అతను నోటీసులు పోలీసులు ఇచ్చిన నోటీసులు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అప్పుడు 118 సెక్షన్ ఉండేది, కానీ ఇప్పుడు 109 అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది కాబట్టి ఇప్పుడు సెక్షన్ ఆల్టర్ చేశారు. కాబట్టి దీనిలో మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. మొత్తం దాదాపు అక్కడ జరిగినటువంటి ఇష్యూకి సంబంధించిన దాంట్లో మొత్తం చాలా మంది జర్నలిస్టులపై బౌన్సర్లతో, మోహన్ బాబు సంబంధించిన బౌన్సర్లతో, అదేవిధంగా విష్ణు, అదేవిధంగా మనోజ్, ఈ ముగ్గురుకు సంబంధించినటువంటి వివాదంలో కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా దాడి చేసినటువంటి మోహన్ బాబుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కూడా నిన్న పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆందోళన చేశాయి. ఈ రోజు మరి పోలీసులు మోహన్ బాబుపై ఏ విధమైన చర్యలు తీసుకునేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మరోవైపు నిన్న మనం చూసాం మంచు మనోజ్ తో పాటు మంచు విష్ణు ఇద్దరు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట హాజరు కావడంది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో అతను ఇద్దరు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోవైపు వారిద్దరు కూడా శాంతి భద్రతలకు ఏమైనా విఘాతం కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాత్రము ఇప్పటికే సిపి సుధీర్ బాబు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించమని నిన్న మనోజ్ ఒక బాండ్ కూడా సమర్పించారు, కానీ విష్ణు మాత్రము బాండ్ సమర్పించలేదు. ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్స్ ఉన్న నేపథ్యంలో అతను మాత్రము కేవలం విచారణకు మాత్రమే హాజరయ్యారు. సునీల్, అయితే నిన్న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం, అయితే సిపి ఎదుట హాజరు కానుండడం నుంచి మినహాయింపు పొందడం మోహన్ బాబు జరిగిపోయింది. ఆయన తరపు లాయర్లు స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విషయంలో కూడా ఈరోజు మరొకసారి ఈ 108 అటెంప్ట్ టు మర్డర్ కేసుకు సంబంధించి కూడా ఆ విధంగా ముందుకు వెళ్లే యోచనలో మోహన్ బాబు టీం ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే 109 నిన్నటి వరకు కేవలం 118(1) ప్రకారమే అంటే బెయిలబుల్ సెక్షన్స్ మాత్రమే నమోదు చేశారు. కానీ ఇప్పుడు ఆల్టర్నేట్ గా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత 109 అటెంప్ట్ మర్డర్ కేసు కింద బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకోవడం జరిగింది. మరి బిఎన్ఎస్ యాక్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ కేసులో మరి అతన్ని అరెస్ట్ చేస్తారా, మళ్ళీ ఒక నోటీసులు ఏమైనా సర్వ్ చేస్తారా? ఎందుకంటే గతంలో ఇచ్చిన నోటీసులపై ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. మరి ఇప్పుడు మళ్ళీ పోలీసులు 109 అటెంప్ట్ మర్డర్ కేసు నేపథ్యంలో అతనికి ఏమైనా నోటీసులు ఇస్తారా? ఎందుకంటే కాగ్నైజ్ అఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా అతన్ని నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఈ సెక్షన్ లో ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటికే కాంటినెంటల్ హాస్పిటల్లో ఒక హైడ్రామా నేపథ్యంలో చికిత్స పొందుతున్నటువంటి మోహన్ బాబు ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునేది కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. నిన్న మనం చూసాం రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఇద్దరు హాజరయ్యారు, అటు మనోజ్ కావచ్చు, విష్ణు కావచ్చు. అయితే ముగ్గురికి నోటీసులు ఇచ్చారు, అటు మనోజ్ కి, విష్ణుకి, మరోవైపు మోహన్ బాబుకి. కానీ
కేవలం మోహన్ బాబు మాత్రం పోలీసు ఇచ్చిన నోటీస్ సాల్వ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతనికి స్టే కూడా ఇచ్చింది, మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని. కానీ మరి ఇప్పుడు సెక్షన్ ఆల్టర్ చేశారు కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని మాత్రం ఈరోజు మరి కాసేపులో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. సునీల్. ఓకే సునీల్.